బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీలు అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రపంచ చరిత్రలో లిఖించదగినదని అన్నారు. 1200 మంది విద్యార్థుల ఆత్మబలిదానం ఫలితమే తెలంగాణ రాష్ట్రమని, జాతీయ పార్టీలలో బీజేపీ ముందుగా తెలంగాణ రాష్ట్రానికే మద్దతు తెలిపిందని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలను బీజేపీ నెరవేరుస్తుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ వేడుకల్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తమ పార్టీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర భారతీయ జనతా పార్టీ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటము ప్రపంచ చరిత్రలో ఒక లిఖించదగినటువంటి అంశం. ఎక్కడ కూడా గాలు లేకుండా మా తెలంగాణ మాకు కావాలి, మరి ఆ రోజు అహింసాయుతమైనటువంటి పద్ధతిలో పోరాటం జరిగింది. సుమారు 1200 పైచీలకు తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. అనేక మంది ఆ రోజు ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా తెలంగాణ రావాలి కాబట్టి, తెలంగాణ కోసం మా ప్రాణాలు పోయినా పర్లేదు, మా తెలంగాణ ఏర్పడాలని ఆ రోజు అందరూ కూడా మరి ఏ రకంగా బలిదానం చేసుకున్నామని తెలుసు. అనేక మంది రోడ్ల మీద టీవీ కెమెరాల ముందు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నటువంటి వాళ్ళు, ఆ రకంగా ప్రాణాలు తృణంగా మరి తెలంగాణ కోసం సమర్పించినటువంటి వాళ్ళు, పార్లమెంట్ ముందు ఉరి వేసుకున్నటువంటి వాళ్ళు, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉరి వేసుకున్నటువంటి వాళ్ళు, ఉస్మాన్ యూనివర్సిటీలో కాల్చుకొని చనిపోయినటువంటి వాళ్ళు, ఎదురుగా ట్రైన్ వస్తుంటే ట్రైన్గా ఎదురుగా పోయి ప్రాణాలర్పించినటువంటి వాళ్ళు. ఈ రకమైనటువంటి పోరాటము భారత స్వాతంత్ర చరిత్రలో ఇప్పుడు కూడా కనిపించదు. ఇది ఒక ప్రజా పోరాటం. మరి అటువంటి పోరాటం చేసినప్పుడు మరి ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఏకమైనారు. కానీ జాతీయ పార్టీలలో అన్ని పార్టీల కంటే ముందు నిర్ణయం తీసుకొని తెలంగాణ కోసం చిత్తశుద్ధిగా పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ, జేఎస్లో ఉన్నటువంటి ఏకైక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఈ జరుపుకునే సంబరాలు 3 తరాల ఉద్యమం, కొన్ని వేల మంది 2021 ఉద్యమం తర్వాత నేను స్వయంగా ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలని నాకు తెలుసు. రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్ వచ్చి ఒక జాతీయ పార్టీగా మేము కాకినాడ తీర్మానాన్ని కట్టుబడి ఉన్నాం, 2 రాష్ట్రాలు కావాల్సిందని చెప్పి ఆనాడు మళ్ళా మొట్టమొదటిగా సపోర్ట్ చేసిన పార్టీ, సపోర్ట్ చేసిన నాయకుడు రాజ్నాథ్ సింగ్ గారి విషయం మర్చిపోదు. నాకు ఇప్పటికి గుర్తు, నేను తెలంగాణ చిన్నమ్మగా పిలవబడినటువంటి మన అమ్మ సుష్మా స్వరాజ్ గారు, నేను స్వయంగా వారితో తెలంగాణలో అనేక సందర్భాల్లో మీటింగ్లకు ఇద్దరు కలిసి అర్థం చేస్తున్నాడు. ఆనాడు యాదగిరి గారు పార్లమెంట్ పక్కనే ఉదయం చనిపోయి ఒక ఉత్తరం రాస్తే, ఓ దేశంలో ఉన్నటువంటి మేధావులారా, రాజకీయ నాయకులారా, మా సావుని మీరు కనబడతలేదా సోనియా గాంధీ చెప్పి ఉత్తరం రాస్తే, తెలంగాణ చిన్నమ్మగా ఆనాడు తెలంగాణ యువతకి, విద్యార్థి లోకానికి బిడ్డలారా మీరు చావకండి, మేమున్నాం బిహార్ విద్యలో అని చెప్పి ఆనాడు ప్రదర్శించినటువంటి పార్టీ, ప్రదర్శించిన నాయకురాలు సుష్మా స్వరాజ్ అనే విషయం మర్చిపోదు. ఇంతమంది కుమార్ గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి ఆనాడు మా పార్టీకి మా పార్టీకి ఇద్దరు మాత్రం పార్లమెంట్ సభ్యులు ఉండే. ఆనాడు పార్లమెంట్ లో 543 సీట్లలో ఇవాళ మెజార్టీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎగబెట్టే ప్రయత్నం చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ రెడీ టు సపోర్ట్ యూ, ఇవాళ రాజకీయాలు చేయకండి,